నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తెలుగు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఎండతో పని లేకుండా, ఫ్యాన్తో కూడా పని లేకుండా నీడ పట్టున ఇంట్లోనే హాయిగా ఆడుతూ పాడుతూ పెట్టుకునే 2 రకాల వడియాలను చూపిస్తున్నాను గైస్. ఇవి ఇలా ఈజీగా పెట్టుకోవడమే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఆ ఎండలో మనము విసుక్కుంటూ పెట్టుకునే కంటే ఇట్లా నీడ పట్టున హాయిగా పెట్టుకోవచ్చు. ఇవి మీతో పాటు మీ పిల్లలతో కూడా హాయిగా వీటిని చేపియచ్చు గైస్. అంత ఈజీ ప్రాసెస్ ఇవి. ఈ 2 రకాల వడియాలలో ఒకటి కురుకురే వడియాలు, ఒకటి సగ్గుబియ్యమే కానీ క్యారెట్ వేసి చేస్తున్నాం గైస్. ఇవి చాలా బాగుంటాయి. దీనికి ముందుగా మనము ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి. ఇలా వెడల్పుగా మందంగా ఉండే కుక్కర్ తీసుకోవాలి. మీరు కుక్కర్ లేకపోతే మీ దగ్గర ఇట్లా మందంగా ఉండే ఏ గిన్నె అయినా తీసుకోండి. దీంట్లోకి మనము 3 కప్పుల నీళ్ళు పోసుకొని తెల్ల కాగనివ్వాలి. బాగా కాగాలి చూడండి గైస్, బాగా మసలు కాగాలి. ఇట్లా మసలు కాగేటప్పుడు దీంట్లోకి మనము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, అలాగే 2 సార్లు కడుక్కొని 3 గంటల సేపు నానబెట్టుకున్న ఒక సగ్గు బియ్యంలో 2 కప్పుల నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకొని వీటిని బాగా ఉడకబెట్టేసుకోవాలి. మనము ఎన్ని సగ్గు బియ్యం తీసుకున్నామో అన్ని ఆలుగడ్డలు తీసుకోవాలి. నేను చెప్పింది వెయిట్ ప్రకారము. ఇప్పుడు ఇవి 2 చెప్పినది. ఈ ఆలుగడ్డల్ని 80% ఉడకబెట్టేసుకొని పైన తోలు తీసుకొని తుదుము పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా సగ్గుబియ్యం ఉడకలేదు. ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకుందాము. ఈ సగ్గుబియ్యాన్ని హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లో పెడితే మనకి పెద్ద పాత్ర కాబట్టి మనకి పని ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ను వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత మనము దీన్ని 2 భాగాలుగా విభజించుకోవాలి. నేను ఒకటేసారి ఈజీగా పని అయ్యేట్లుగా చూపిస్తున్నాను గైస్. ఒకటేసారి ఈ 2 రకాల వడియాలను చేసేసుకోవచ్చు, 2 సార్లు చేయకుండా. ఇప్పుడు దీంట్లో సగం భాగాన్ని ఇంకొక గిన్నెకు తీసేసుకుందాం. ఒకటి క్యారెట్ది, ఒకటి కురుకురేది అనుకున్నాం కదా, కాబట్టి మనము దీన్ని సగం తీసేసుకుందాం. ఇలా సగం తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టి తుదుము పట్టుకున్న ఆలుగడ్డని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి గేసి ఇంకొక సగము క్యారెట్ కోసము క్యారెట్ వేసుకోవాలి. దీంట్లోకి నేను ఒక మీడియం సైజు క్యారెట్ ఇలా పెద్ద రంధ్రాలు ఉన్నదానికే తుదుము పట్టుకొని వేసుకున్నాను. ఈ ఆలుగడ్డ వేస్తూనే మాత్రం బాగా కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనము ఇట్లా కలుపుకోవడం వల్ల మనకి ఆలుగడ్డ బాగా కనిపిస్తూ ఉంటుంది, దాంట్లోకి కలిసిపోకుండా. ఇలా ఈ ఆలుగడ్డను వేసుకున్న తర్వాత, ఈ ఆలుగడ్డ వేసిన తర్వాత ఇదంతా దగ్గరికి పడేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. మనకు వడియాలు పెట్టుకోనికి వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మాత్రం ఇది ఆలుగడ్డ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటా దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి గేస్, మనకి క్యారెట్ వేసింది, ఉడికిపోయింది. దీన్ని ఆఫ్ చేసుకుందాము స్టవ్. మనకి ఆలుగడ్డది కూడా ఉడికిపోయింది చూడండి గైస్. ఈ రెండింటిని కొంచెం వేడి తగ్గి కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మనము ప్లాస్టిక్ పేపర్ పైన కదా పెట్టేసుకుంటుండేది వడియాలు, కాబట్టి ప్లాస్టిక్ దానిపైన కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాతనే పెట్టుకుంటే మంచిది మనకి. ఇలా ప్లాస్టిక్ పేపర్ పైన మనము ఈ క్యారెట్వి పెట్టేసుకుందాం వడియాలు. మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే దాన్ని పిండేసుకొని దానిపైన కూడా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అది లేదని దీనిపైన పెట్టేసుకుంటున్నాను.
ఇలా మనం హాయిగా నీడ పట్టుని ఆడుతూ పాడుతూ ఈ వడియాలను పెట్టేసుకోవచ్చు. అలానే సీరియల్స్గా ఇష్టమైన వాళ్ళు సీరియల్స్ చూస్తూ, సినిమాలు ఇష్టమైన వాళ్ళు సినిమాలు చూస్తూ, ఫోన్ ఇష్టమైన వాళ్ళు ఫోన్ చూస్తూ ఇట్లా మనం హాయిగా ఇలా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. మామూలుగా ఎండలో పెట్టుకోవాలంటే ఎండ స్టార్ట్ అయినప్పటి నుంచి పెట్టేసుకోవాలి కదా. ఇవి హాయిగా ఈ నీడకే ఆదిపోతాయి. ఇప్పుడు కుదుకుదే వడియాలకు ఇట్లా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి పాలకవది కానీ లేదంటే ఇట్లా పైపింగ్ బ్యాగ్ కానీ తీసుకొని దాంట్లోకి ఇది వేసేసుకొని దీనికోసన మనము కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరం లేదు, కొంచెం పెద్దగానే దీన్ని కట్ చేసుకొని మనం కుదుకుదేలాగా పెట్టేసుకోవాలి. ఇలా వీటిని కూడా ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఇలానే వదిలేస్తే ఒక 2 రోజుల కల్లా మనకు ఎండిపోతాయి. ఇంకా మనకి ఇప్పుడు బాగా ఎండలు పెడుతున్నాయి కాబట్టి 2 రోజులు కూడా అవసరం లేదు, ఒక రోజు సరిపోతుంది. మనకి ఇవి ఎండితే దానిలోకి అవే ఊడొస్తాయి గేస్, మనం పీకే పని కూడా లేదు. ఇలా ఈ 2 రకాల వడియాలని ఇలా నీడ పట్టున పెట్టేసుకోవచ్చు. నేనైతే 2 రోజులు పెట్టుకున్నాను గైస్, ఎందుకైనా మంచిది, సంవత్సరం పాటు నిల్వ ఉండేటు కదా అని. ఇలా హాయిగా నీడ పట్టున మనం పెట్టేసుకోవచ్చు. చూడండి గైస్, దానిలోకి అవి ఎట్లా ఊడిపోయినాయో. మనం ఊరికి అట్లా అంటే చాలా అన్నీ ఊడిపోతాయి. చూడండి గైస్, మన క్యారెట్ కూడా బాగా ఎండిపోయాయి. 2 రోజులు పెట్టేసేసరికి మనకి సూపర్గా ఎండిపోతాయి. చూడండి గైస్ ఎంత బాగా ఎండిపోయాయో. మీకు కావాలంటే దీంట్లో నువ్వులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు గైస్, సింపుల్గా చేసేసాను. ఉప్పు ఒక్కటి కొంచెం చూసుకొని వేసుకోండి. మనం వేపిన తర్వాత మనకి ఉప్పగా అవుతాయి ఎక్కువ వేస్తే. చూడండి గైస్, మనకి 2 రకాల వడియాలు ఎండిపోయాయి. ఇప్పుడు మనము వీటిని వేపుకుందాము. డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని ప్యాన్లో వేసేసుకొని ఇలా మీడియం హీట్ అయిన తర్వాత మీరు వేయండి గైస్ వడియాలు. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి వేస్తూనే మనకి అమ్మడే మాడిపోతాయి. ఇవి క్యారెట్ వడియాలు చూడండి గైస్, ఇవి కొంచెము కలరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది క్యారెట్ వేసాం కాబట్టి మనము వేగుతూనే వెనకమ్మడే తీసేయాలి. అందుకే కొన్ని వేసుకొని వేపుకోండి. అన్నీ ఒకటేసారి గుంపుగా వేస్తున్నామంటే మనకు వేపుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, మాడిపోతాయి కూడా వడియాలు. చూడండి గేసి, ఇవి ఒకవైపు ఎర్రగా ఉంటాయి, ఒకవైపు తెల్లగా ఉంటాయి క్యారెట్ వడియాలు అనేటివి. ఇప్పుడు ఈ కుదుకుదే వడియాలు వేపుదాం. దీనిలను కూడా అంతే గేస్, మీడియం హీట్లోనే మనము వేపుకోవాలి. హై ఫ్లేమ్లో వేపకూడదు, అలాగని లో ఫ్లేమ్లో కూడా వేపకూడదు. లో ఫ్లేమ్లో వేపితే సరిగ్గా వేగవు, అలాగే ఆయిల్ అంతా పీలుస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే గేస్, చూడండి గేస్ ఎంతో సింపుల్ కదా. మనకి ఎండతో పని లేదు, ఏం లేదు, హాయిగా ఇంట్లోనే ఉండి మనం వీటిని పెట్టేసుకోవచ్చు. చూడండి గేస్ ఎంత బాగా వేగినాయో, కదకదలాడుతున్నాయి. ఇలా చేసి పెట్టండి గేస్, అన్నంలోకే కాదు, మనం దీంట్లోకి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కాబట్టి సాయంత్రం పూట స్నాక్గా కూడా సూపర్గా ఉంటాయి గేస్, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము క్యారెట్ వడియాలు చూద్దాం. చూడండి గేస్, ఒకవైపు తెల్లగా ఒకవైపు ఎర్రగా ఉంటాయి. కింద వైపున తెల్లగా ఉంటాయి, పై వైపున ఎర్రగా ఉంటాయి. ఇవి మాత్రం వేపుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేపుకోండి గేస్, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి. చూడండి గేస్ ఎంత క్రంచిగా ఉన్నాయో, చూసారు కదా గైస్, ఇవి ఎంత క్రంచిగా ఉన్నాయో. అలాగే నోట్లు వేసుకుంటానే నోట్ల వెన్నెలా కరిగిపోతాయి, అంత బాగుంటాయి ఇవి. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.